హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి ఇటీవలే పోస్టల్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. చాలామంది అప్లై చేసుకున్నారు. అయితే దానికి సంబంధించి ఈ యొక్క పోస్టల్ జీడిఎస్ ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి, విడుదలైన తర్వాత మనం ఏమేమి డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి అని చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి ఈ యొక్క వీడియోలో క్లియర్ అండ్ కట్గా ఫుల్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదేవిధంగా మీకు ఈ యొక్క రిజల్ట్స్ విడుదలైన వెంటనే చెక్ చేసుకునేందుకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి చెక్ చేసుకోండి, ఓకేనా. అయితే ఈ యొక్క పోస్టల్ జీడిఎస్కి సంబంధించి పోస్టల్ జీడిఎస్ ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలుసుకోబోయే ముందుగా మనకి ఈ యొక్క పోస్టల్ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసి ఉన్నారో వారందరికీ ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ప్రిఫరెన్సెస్ మార్చుకోవాలన్నా లేదా ఏమైనా అప్లై చేసేటప్పుడు ఏమైనా రాంగ్గా పెట్టుకున్నా సరే మీరు మార్చుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు ఈరోజు ఆగస్ట్ 8వ తారీఖు వరకు. అయితే మనం ఈ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఏమేం కావాలి అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. మనం చూసుకుంటే కనుక మనకి ఎవరైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారో ఆ యొక్క క్యాండిడేట్స్ ఏమేమి కావాలంటే కనుక మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. దాంతోపాటు 2 సెట్స్ అనేవి జిరాక్స్ కాపీస్ అనేది మనకి ఉండాలి, ఓకేనా. ఏమేమి కావాలి అనేది చూసినట్లయితే కనుక ముందుగా మీ యొక్క మార్క్ షీట్ 10th క్లాస్ మార్క్ షీట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి. మూడింట్లో ఏది ఉన్నా సరే మీకు ఐడెంటిటీకి సంబంధించి ప్రూఫ్ అనేది ఉండాలి. ఇక మూడవది క్యాష్ సర్టిఫికేట్, ఓకేనా. క్యాష్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇక దీనితో పాటు పీడబ్ల్యూడి సర్టిఫికేట్. ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వారందరూ కూడా పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక ఈడబ్ల్యూఎస్ కలిగిన వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక ఈ నేపథ్యంలో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కూడా అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మీకు ఉండాలి. ఇక అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. మీకు దగ్గరలో ఉన్న మెడికల్ సర్టిఫికేట్ అనేది మీ యొక్క ఏదైతే దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందో అక్కడి నుంచి మీరు ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ అయితే పొందవచ్చు. ఇవైతే ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ నేపథ్యంలో మనకి ఈ యొక్క ఒరిజినల్ సెట్స్ అనేది ఒకటి ఉండాలి, జిరాక్స్ సెట్స్ అనేవి 2 ఉండాలి. ఇక ఫలితాలు ఎప్పుడు విడుదలవబోతున్నాయి అనేది మనం చెక్ చేసినట్లయితే కనుక ఆగస్ట్ మంత్ ఎండింగ్ లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ యొక్క పోస్టల్ జీడిఎస్ ఫలితాలు అయితే విడుదలవుతాయి, ఓకేనా. ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. చాలామందికి ఈ అప్డేట్ అయితే తెలియదు. ఇప్పుడు వచ్చిన సమాచారం మేరకు ఆగస్ట్ నెలాఖరు కానీ సెప్టెంబర్ మొదటి వారంలో కానీ ఈ యొక్క పోస్టల్ జీడిఎస్ ఫలితాలు అయితే విడుదలవబోతున్న సమాచారం అయితే వచ్చింది. ఎప్పటికప్పుడు ఎలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అందరూ కలుసుకుందాం. అదేవిధంగా ఇలాగే ప్రతి జాబ్ అప్డేట్స్ కోసం మీరు పొందాలి అనుకుంటే మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.